చెప్పండి మీరు, వేదాలు, మంత్రాలు, శ్లోకాలు ఈ ఒక బ్రాహ్మణుడే చదవచ్చా, పఠించవచ్చా? మిగతా కులాల వారు, అన్ని కులాల వారు కూడా చేయవచ్చా? ఇక్కడ బ్రాహ్మడు, సమాజము ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ వేదము ఎవరు నేర్చుకోవాలి? పూర్వం నుంచి వేదం చెప్పి ఉంది. ఆ ఈ వేదం ఏమని చెప్పింది దాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఎప్పుడు లేదు ఈ ఆలోచనలు ఈ మధ్య కాలంలో ఎందుకు వచ్చాయి? బ్రాహ్మణుడు ఎందుకు చేయాలి, ఇతర కులాల వాళ్ళు ఎందుకు చేయకూడదు అనేటువంటిది. చేయకూడదని నేను అంటలేదు. ఇంట్లోనైనా పఠించవచ్చా, నేర్చుకో అర్హులు కాదా? శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం బ్రాహ్మణుడు చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే గాయత్రి ఉపాసన, గాయత్రీదేవి యొక్క మంత్రశక్తి, నిత్యము దైవారాధనలో ఉంటూ ప్రతినిత్యము ధర్మాచారాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మడు ఆ పఠించిన దానివల్ల సత్ఫలితం ఇస్తుంది. ప్రత్యామ్నాయము ఇతర వాళ్ళు శ్లోకాలు, దాని యొక్క పురాణోక్తంగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, పురాణోక్తంగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకపూర్వకం ఖచ్చితంగా చేయవచ్చు. ఇప్పుడు ధర్మ విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ధర్మం ఏ విధంగా మనకు చెప్తుందో ఆ విధంగా మనం నడుచుకోవాలి. అంటే వేరే వాళ్ళు చదవడం, నేర్చుకోవడం ధర్మ విరుద్ధమే? పురాణోక్తంగా చదవచ్చు. ఓకే. పురాణోక్తంగా ఇప్పుడు ఒక స్వామికి అభిషేకం చేస్తున్నాం. అభిషేకం, శివుడికి అభిషేకం చేసినప్పుడు సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతావై నమో నమః భవే భవేనాది భవే భవశ్వాన్ భగవద్భవాయ నమః అనే ఒక మంత్రం ఉందనుకోండి, అది స్వరంతో కూడుకున్నటువంటిది. అది గాయత్రి ఉపాసన ఉన్నటువంటి వారు మాత్రమే. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి పురాణోక్తంగా స్వామివారి నామం చెప్పుతూ పోసినా కూడా అంతే ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడు శివుడికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తుడికి మంత్రం రాకపోయినా ఆ ఒక్క నామంతో అదే ఫలితం. ఓకే. ఖచ్చితంగా ఇస్తుంది. మనం సంకల్పం చేయాలి. నేను చేసేది కూడా అందరి సమాజం అంతా బాగుండాలని చేసేది. ఏ ఒక్క బ్రాహ్మడికో మంచి జరగాలని కాదు, ఏ ఒక్క అర్చకుడికో మంచి జరగాలని కాదు, ఏ పురోహితుడికో మంచి జరగాలని కాదు. పురోహితం పురాన్ని హితం కోరేవాడు, సమాజం అంతా బాగుండాలి అని కోరుకునే చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు, అందరూ ఎవరి యొక్క ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా కూడా మంచి భావంతో ఎవరు చేసినా కూడా మంచిది. కానీ ఇక్కడ మంత్ర భాగంకి వచ్చేసరికి గాయత్రి ఉపాసన అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకనే బ్రాహ్మణులకి చిన్న వయసులో ఉపనయనం చేసి, ఉపనయన సంస్కారం చేసి తద్వారా వేదాధ్యాయం నేర్పిస్తారు. దీనికి కఠోర దీక్ష ఉంటుంది. ఖచ్చితంగా ఒక బ్రహ్మచర్యం పాటిస్తూ కఠోర దీక్షతో వారు ఈ వేదాన్ని పఠించినప్పుడే దాని యొక్క సత్ఫలితం ఇస్తుంది. ఎందుకంటే మాన్ని ఎవరు ఆచరిస్తారు, ఏ విధంగా పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు సంపద, ధర్మం అనేది ఒక సంపద ఎట్లా ఇచ్చారో దాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. కొంతమంది రకరకాలుగా అయినటువంటి మాటలు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళకే రాసి పెట్టిందా, వీళ్ళకి రాసి పెట్టలేదా అనేటువంటి భావంతో వెళ్ళినప్పుడు దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ ధర్మాన్ని మనం చూడాలి. ప్రత్యక్షంగా జరిగిన విషయం ఒకటి చెప్తాను. అతను నేను పూజలో కూర్చోమనింది ఒక పురోహితుడే. అయ్యా ఇటు వినండి, ప్రపంచం మొత్తం దేవుడు ఆధీనంలో ఉంటాడు, దేవుడు బ్రాహ్మణుడు ఆధీనంలో ఉంటాడు అన్నాడు. అది తప్పు కదా? ఇక ప్రకారం నేను అనుకోవాల్సింది బ్రాహ్మణుడు ఆధీనంలో కాదు, మంత్ర ఆధీనంలో ఉంటాడు, మంత్రం బ్రాహ్మణుడు ఆధీనంలో ఉంటుంది అని చెప్పాల్సిందే నేను అనుకున్నాను. అది అతను తప్పు పట్టించినట్టు కదా? అవును, తప్పని ఆ విధంగా చేయకూడదు. దైవం మంత్రాధీనం. దైవం ఎక్కడుంది? మంత్రం ఆధీనం. అవును, మంత్రం బ్రాహ్మణ ఆధీనం. కాబట్టి ఈ విధంగా మనం ఆ మంత్రాన్ని ఎవరు కఠోరంగా పెట్టిస్తే దైవాన్ని ఎవరు కూడా బంధించలేరు. దైవాన్ని ఎవరు మంత్రం శక్తితోనే ఏదైనా చేయగలుగుతాం, బంధించగలం కూడా భగవంతుడిని మంత్రంతోనే. మంత్రం అనేది అంత శక్తి. ఆ మంత్రం నేర్చుకోవాలంటే మంత్ర శక్తి కావాలంటే మనం కూడా అంత గొప్పగా మంచి ఆలోచనతో దీక్ష చేస్తూ తద్వారా మంత్రాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితి. ఓకే. అటువంటి సందర్భంలోనే మంత్రాన్ని, అందుకనే వాక్శుద్ధి కావాలి. ఈ వాక్శుద్ధి ఉన్నప్పుడు దేనైనా మనం చేయగలుగుతాం. అస్ట్రాలజీని ఎంతవరకు నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మచ్చు. 100%. 100% శాస్త్రం అనేది ఉంది. ఆ శాస్త్రాన్ని పక్కదావ పట్టించే వాళ్ళు లేరా? శాస్త్రం పక్కదారి పట్టించే వాళ్ళు లేరా అంటే పట్టించవచ్చు. సమాజాన్ని చెప్పాను కదా, సమాజంలో అందరూ సమానంగా ఉండరు.
ఒక తండ్రికి పుట్టినటువంటి నలుగురు ఉంటే నలుగురు సమానంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడ్డవాడు ఉంటాడు, ఒకడు సమాజ సేవ చేసేవాడు ఉంటాడు, ఒక తల్లిదండ్రులను దూషించేవాడు, తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు, రకరకాలు ఉంటాడు. కానీ బాధ్యతగా ఎవరైతే చేస్తుంటారో, బాధ్యతగా ఎవరైతే చెప్తుంటారో, మంచి మాటలు చెప్తుంటారో అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి. అంటే తెలుసుకొని వెళ్ళడం, ఇతని దగ్గర వెళ్ళేవాడి దగ్గర ఉంటుంది. అతను మంచివాడా కాదా అని తెలుసుకొని వెళ్ళి తద్వారా వారి దగ్గర మనము ఏదైనా విషయాలు, మన సొంత విషయాలు, మన యొక్క సమస్యలు వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళకి చెప్పినప్పుడే తద్వారా మనకి ఆ జ్యోతిష ప్రకారం మనకు వివరణ ఇవ్వటం జరుగుతుంది. మనకు ఒక ఏదైనా ఆరోగ్య లోపం వచ్చింది, మనం ఈ యొక్క ఆరోగ్య లోపానికి ఏ డాక్టర్ అయితే బాగుంటుందో మనం చూసుకుని వెళ్తాంగా. అదేవిధంగా జ్యోతిష్యం కానీ ఇంకోటి కానీ మనం ఎవరైతే బాగా చెప్తారు అనేటువంటి విషయాలు కదా. అందుకనే ఈ పురోహిత వృత్తిలో మనకు ఆయన మంచి జరుగుతున్నాడంటే ఎవరైనా వస్తారు, మంచి చెప్తాడా, ఆయన వల్ల మంచి జరుగుతుందంటే ఎవరు వస్తారు, ఈయన వల్ల మంచిది కాదంటే ఎవరు రాదు. అంటే దాన్ని కూడా మనం ఆయనలో కూడా లోపం ఉంటుందండి. అదే అతను చేసేటువంటి విధానంలో చెప్పడంలో కూడా మార్పులు చేర్పుల్లో కూడా మంచి జరగకపోవచ్చు. గతంలో 100 రూపాయలు పెడితే సంపూర్ణ జాతక విశ్లేషణ చేసేవాడు పండితుడు. ఇప్పుడు 50,000 దాకా ఉంది ఒక జాతకానికి. నా కల్లారా నేను చూశాను 50,000 రూపాయలు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే విద్యలో కూడా అంటే ఎంత విద్య పెరిగినా ఒక్క జాతకానికి 50,000 రూపాయలు తీసుకోవచ్చు. చెప్తాను, ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇస్తుంది. అవును. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చూస్తే సహజంగా వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు కూడా మధ్యలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. టీచర్ వృత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. అందరికీ సమానమైనటువంటి జీతాలు ఏం కాదుగా. అవును, అవును, కరెక్టే. సమానంగా జీతం ఎవరి యొక్క పరిస్థితిని బట్టి, ఎవరెవరు స్థాయిని బట్టి జీతాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అట్లాగే వారు నేర్చుకున్నట్టు విద్యను బట్టి కూడా పారితోషికం అనేటువంటి సహజంగా ఉంటుంది. అంటే శాస్త్రం అయితే ఒకటే కదా. శాస్త్రం ఒకటే, దాంట్లో చెప్పే విషయాలు తేడా ఉంటుంది. శాస్త్రం ఒకటే. ఇప్పుడు అంత విద్య మొత్తం నేను సంపూర్ణంగా నేర్చుకున్నట్టుగా నా పరిధి వరకు నేను చెప్తాను. జ్యోతిష్యం బేస్ వరకు నేను చెప్పగలుగుతాను, బేస్ దాటి చెప్పలేను. ఆ చెప్పే స్థాయి వరకు వెళ్ళినప్పుడు వారి కొంత ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందిగా. నేను జాతకాలు పొందనాల వరకు చూస్తాను, ముహూర్తాల వరకు పెడతాను. ముహూర్తాల వరకు నా సంభావన ఉంటుంది. ముహూర్తాలు దాటిపోయిన తర్వాత వివాహం చేయాలి. వివాహం చేసేటువంటి అనుభవం కానీ మంత్రం కానీ నాకు రాదు. అటువంటి వారి ఎప్పుడు వెళ్ళాలి? మరి అటువంటి వారి దగ్గర వారి యొక్క పారితోషికం కూడా వేరుగా ఉంటుందిగా. తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, నేను దాన్ని కూడా కాదనట్లేదు. కానీ మరీ మించి అనేది ధర్మం కాదు. అది చాలా తప్పు. అది కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనసుకు ఆలోచించుకోవాలి, ఇది మనం చేస్తుంది ధర్మమా కాదా అనేటువంటి ఒకసారి. ఎందుకంటే సమాజంలో అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే శాస్త్రం చెప్పేవారు ఎవరున్నా సరే నమ్మే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. దాన్ని మనం ఫలానా చేయాలి, ఈ రోజు యాగం చేయాలి, ఈ హోమం చేయాలంటే అప్పు చేసి మరీ చేపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. కానీ దాన్ని ఆశ్రయంగా తీసుకుని మనం చేస్తే ఏ రోజునే మనల్ని భగవంతుడు శిక్షిస్తాడు. దాంట్లో ఎటువంటి మార్పు ఉంది. మనం ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇంత ఇప్పుడు కానీ సోషల్గా ఏమన్నా మీరు ప్రజలకి చేయడం జరిగిందా? నేను గతంలో నా ఏదైనా పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నా వంతుగా సహకారం తీస్తూ ఉన్నాను. తర్వాత కరోనా సమయంలో కూడా చాలామందికి బియ్యము, కూరగాయలు ఇట్లాంటివి కూడా మీకున్న స్థాయిలో ఇవ్వడం జరిగింది. ప్రతి శివరాత్రికి కానీ నరసింహ జయంతికి కానీ మాలకొండలో మనం అల్పాహారం కానీ మజ్జిగ ఇటువంటి సేవా కార్యక్రమాలు మాతృశ్రీ సేవా సంస్థ ఉంది. తద్వారా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. నేను తదుపరి నా సహచరుడు తులసూరి వెంకటేశ్వర్లు, తర్వాత వచ్చేసి మందలపు ప్రసాద్, బోడవాడ గ్రామానికి చెందినటువంటి బురెడ్డి శ్రీనివాసరెడ్డి, బొమ్మినేని మోహన్ రావు గారు, ఇటువంటి వారి యొక్క సహకారంతో మేము భైరవకంలో కూడా ప్రతి శివరాత్రికి వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ, మంచినీళ్ళు, అల్పాహారం ఇటువంటివి కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఏదో మాకు తోచినందుకు సహకారం అందిస్తూ ఉంటాం. భగవంతుడు మనం అందిస్తే అంతవరకు మనం చేయగలుగుతాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వలసలు ఎక్కువ ఉన్నాయి. మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదా వీటి మీద? వలసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గంలో చాలా ఉన్నాయి.
నియోజకవర్గంలో వలసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ని ఆ రోజున ప్రారంభించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆ వెలుగొండ ప్రాజెక్టు నిరుపయోగంగా జరిగింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరలా దాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత రెండో స్వరం కూడా పూర్తయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది వెలుగొండ ప్రాజెక్టు ద్వారా. ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం మేము కూడా గతంలో దీని మీద ఉద్యమాలు చేశాం. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిపై వారణాసిలో పోటీ చేశాం ఆయన మీద. ఎందుకు వెళ్ళంటే గెలవాలని కాదు, మన సమస్యని దేశవ్యాప్తంగా తెలియజేయాలని వెళ్ళాం. ఏదో ఆయన దగ్గర చేస్తే మనకేదో లబ్ధి పొందుతున్నాడు కాదు, కానీ ఈ సమస్య అనేటువంటిది దేశవ్యాప్తంగా తెలియజేస్తే కొంత ఏమన్నా ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందనేటువంటి ఉద్దేశంతో మాత్రం చేయగలం. ఖచ్చితంగా 100% వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది. రాబోయే అతి కొద్ది కాలంలోనే నీరు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం కూడాను ఫ్లోరిడ్ వ్యవస్థ, దానికి చర్యలు కూడా తీసుకుంది. మీరు గమనించినట్టయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పంచాయతీలోనే ఈ బొట్లగూడూరు పంచాయతీలో ప్రాథమిక వైద్య హాస్పిటల్ కట్టించారు. 2 వాటర్ ప్లాంట్లు పెట్టారు ఆ రోజున. ఆయన ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉందని చెప్పి ఆ రోజుల్లో ఇవన్నీ మంచి పనులు చేశారు. ఆయన ఉన్నప్పుడు మంచి పనులు జరిగి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత మంచి జరిగింది ఆ పంచాయతీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ. అంటే నేను ఒక రాజకీయ నాయకుడిగానో లేకుంటే వారి అభిమానిగా చెప్పడం లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. అందరికి సమాన న్యాయం జరిగితే ఎవరు చెప్పిన ఇబ్బంది లేదు. మీరు కావాలంటే విశ్లేషించుకోండి, కావాలంటే ప్రాంతంలో ప్రజలను అడగండి. ఇక్కడ ఏం జరిగింది, ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, ఈ భవనం ఎప్పుడు కట్టారు, ఈ రోడ్డు ఎప్పుడు వేశారు, నీకు మంచి ఎప్పుడు జరిగింది, నీ ఇల్లు కాలనీ ఎప్పుడు వచ్చింది, మీరు పోయి అడగండి. ఏ ప్రభుత్వంలో ఎవరు ఇచ్చారో మీకే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్కరిని అడగండి, వాళ్ళే చెప్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇల్లు ఉండేటువంటి వారికి ఇంటి స్థలం ఇస్తుంది. అందరికీ రాష్ట్రంలో